సార్ నమస్కారం. నమస్తే, చెప్పండి సార్, రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు తెలంగాణ మట్టుకు చూసుకుంటే. అంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంది, ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది గవర్నమెంట్ అంతా కూడా రైతుల పట్ల అని మీరు అనుకుంటున్నారు? నిర్లక్ష్యం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి అన్న తప్పకుండా దీని మీద సమీక్ష నిర్వహించి తను చర్య తీసుకుంటాడు. తప్పకుండా ఏవైతే మీరు చెప్తున్నారో అవి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సో ఏమైందంటే ఆలస్యం అయిండొచ్చు. ఏదేమైనా సరే తను రైతులకు న్యాయం చేస్తాడు, రైతుల పక్షపాతిగా ఉంటాడు. సో దాన్ని గెలిపించిందే మొత్తం గ్రామీణ ప్రజలు గెలిపించారు. సో ఏదేమైనా సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి బాగున్నట్టయితే గవర్నమెంట్ రైతులు అలా రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేసే స్థితి అయితే ఉండదు కదా సార్. గవర్నమెంట్ బాగున్నట్టయితే వాళ్ళకు గిట్టుబాటు ధర కానీ అంటే దానికి సమయం ఇంకా ఉండొచ్చు. ఆ సమయం లోపలనే వీళ్ళు కొద్దిగా ఉంటుంది కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం చేస్తే మనకు పేరు వస్తున్నా అట్లా ఉంటుంది కదా. సో ఏదేమైనా సరే ఇంకా అయితే వర్షాలు స్టార్ట్ కాలే కదా, వచ్చే నెలలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో మేబీ ఏదేమున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా రైతులకు న్యాయం చేసిన నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. అంటే ప్రతిపక్షం దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మన హరీష్ రావు గారు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే మన కేటీఆర్ గారు కావచ్చు, ఇప్పటికి కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నారు రైతుల పక్షాన. రైతుల పరంగా ఉండేదే మా గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్కు రైతులు అంటే అసలు రైతుల సమస్యలైనా రైతులన్నా కూడా చీమగుట్టినట్టుగా లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? సరే, మళ్ళీ అందుకే కదా మళ్ళీ గ్రామీణ ప్రాంత ప్రజల ఒక విప్లవం వచ్చేసి అక్కడ అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు కదా. సో అట్లా మనం అనుకోదు కదా. సిటీ ప్రజలు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్కు అది చేసారు, అక్కడైతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. దీని మీద వాళ్ళు సమీక్ష చేసుకోవాలి, మేము ఎందుకు ఓడిపోయినామని. అది ముఖ్యం, వాళ్ళు తెలుసుకోవాల్సింది. సో ఏదేమైనా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేస్తుంది. అంటే సార్, మొన్న రీసెంట్ టైంలో మన జైత్యాల్లో మీటింగ్ అయినప్పుడు కేసీఆర్ గారు కూడా ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా ముందడుగు వేయబోతుంది అన్నటప్పుడే రైతులు గుర్తొస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. అది రీసెంట్ టైంలో జీవన్ రెడ్డి చేరిక చూసినాం కదా, ఆ టైంలోనే ఎకరా రైతులకు కూడా రైతు బంధు వేస్తా అని చెప్పి అదే మేడిగడ్డ కాళేశ్వరం సైడ్ అయినప్పుడు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ఏదైనా పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేస్తేనే కాంగ్రెస్కి భయం పుడుతుంది అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు కదా, అది నిజమేనా? ఎంతవరకు నిజం రైతుల పట్ల? ఇప్పుడు ఆయన రాజకీయ మేధావి కేసీఆర్ సారు, ఆయన తెలంగాణని తీసుకొచ్చిన గొప్ప నేత. ఇప్పుడు ఆ నేత కోసం మనము తక్కువ మాట్లాడితే బాగుంటుంది. తన దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు, తన కోసం తక్కువ మాట్లాడాలి. సో ఏదేమైనా సరే తను చెప్పినందుకే ఇచ్చినని మనం అనుకుందాం, ఇస్తారేమో అనుకుందాం. సో ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి అన్న తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాడు. ఏదేమైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తారు. వాళ్ళకంటూ ఒక పేరు రావాలి కదా, వాళ్ళకు మేము చేసినాం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ స్పందించింది అట్లా వాళ్ళు అనుకుంటారు. సో ఏదైనా బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా సెకండ్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.